కింద సేవతో పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఇందాక ఒక పాటను చూసాం. యేసు ప్రభువారు గాడిద మీద వెళ్ళినటువంటి సూచన.
ఆ సంఘటన జకర్యా గ్రంథములో క్రీస్తు భూమి మీదకు రాకమునిపే దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసి ఉన్నాడు. ఎంత మంచి గొప్ప దేవుడైనా జరగబోయే విషయాలు ముందుగా బయలుపరిచేవాడు. వందల సంవత్సరాలకి ఇంకా ముందుగానే, వేల సంవత్సరాలకు ముందుగా జరగబోయే కాలమును గురించి ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు మానవులకు. దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథములో రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభువారు దినాలలో సిలువకు శ్రమలకు వెళ్ళక ముందు ఘనత పొందిన దేవుడు. గాడిదల గురించి మనము చాలా వాక్యాలు నేను ఈ 40 రోజులు దినములలో మీకు చెప్పాను. గాడిద విషయాల గురించి ప్రభు ఏం చెప్పాడు? గాడిద అంటే ఏమిటి అనేది. మానవునికి సదృశ్యమైన గాడిద, మనుష్యుడు హీనమైన గాడిద వలె హీనమైనటువంటి జీవితం, అసహ్యమైన జీవితం, అపవిత్రమైన జీవితం. కనుక అది బ్రతికే అవకాశం దానికి లేదు. దాన్ని మేడ విరగొట్టి విరగదీయాలి. అది బ్రతకాలంటే దానికి బదులుగా గొర్రె పిల్లను వధించాలని నేర్చుకున్నాను. ఇప్పుడు యేసయ్య మత్తయి సువార్త 21వ అధ్యాయములో 1 నుండి 11 వచనాలు చదువుకుంటే ఆ వాక్య భాగంలో యేసయ్య చెప్పింది అక్కడ జరిగింది. 4 సువార్తలో కూడా ఈ మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 11:8, మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం, లోకా సువార్త 19వ అధ్యాయం 28, 44 వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 వచనం నుండి 15 వచనాల వరకు. ఈ 4 సువార్తలో ఈ విషయాల గురించి రాయబడినటువంటి మాట. యేసయ్య యెరూషలేములకు చాలాసార్లు వెళ్ళాడు. ఆయన చాలా సందర్భాలుగా వెళ్ళాడు. ఆయా సమయాల్లో ఆయా సందర్భాన్ని బట్టి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళే సందర్భం వేరే సందర్భం ఇది. కాలనడక మీద నడిచి వెళ్ళాడు. చాలా సందర్భాలలో మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరం పాడైపోయింది. దొంగలు వృధా చేశాడు, కోపడ్డాడు. ఆయనకి కోపం వచ్చింది, చెల్లాచెదురు చేశాడు. దేవుని మందిరంలో యెషయా గ్రంథం చదివాడు. వాక్యం నెరవేర్పు జరిగింది. ఇలాంటి సందర్భాలు ఆయా సందర్భాల్లో వెళ్ళాడు. ఇప్పుడు మరలా ఆయన యెరూషలేమునకు ప్రత్యేకంగా ఎలాగంటాడంటే గాడిద. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర కొమ్మ దగ్గర ఉన్న యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి ఎదురుగున్న గ్రామం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద పిల్లలు మీకు కనబడు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని తీసుకురండి. ఎవడైనా మీతో ఏమైనా అగ్ని ఎడలా అది ప్రభుకి కావాలని చెప్పండి. వెంటనే చాలు. ఇప్పుడు శిష్యులు వెళ్ళారు, ఎదురుకున్న గ్రామాన్ని తీసుకొచ్చారు. ఇబ్బందుండి అడిగారు, ప్రభుకి కావాలని చెప్పారు. పట్టుకెళ్ళండి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభువు గాడిద మీద ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడంటే మన యెరూషలేములోనికి వెళ్తున్నాడు. యెరూషలేములోనికి వెళుతున్నప్పుడు గాడిద ఎక్కి, గాడిద మీద ఎప్పుడైతే యేసయ్య గాడిద మీద ఎక్కాడో కాలు చెప్పడం
మీద ఎక్కాడో ప్రజలందరూ కూడా భర్తను పరుస్తున్నాడు. ఖర్జూరపు మంటలో పట్టుకున్నాడు. ప్రభుని ఘనపరుస్తున్నాడు. ప్రియులరా, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క సందేశం ఒక్కొక్కటిగా మనము పరిశీలన చేద్దాం. దీంట్లో 5 ఉద్దేశాలు, సూచనలు మనకి కనబడుతున్నాయి. మొట్టమొదటిది మనం చూద్దాం. జకర్యా గ్రంథం చదివేస్తాం. ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. 19వ అధ్యాయము 11వ వచనం. సమయం తక్కువగా ఉంది కనుక టైం చాలు. పై చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా మరియు పరలోకము తెరవబడి గడిగలనే అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్న ఒక ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, ఆయన నామము కలిగిన వాడు. నమ్మకస్తుడు, సత్యవంతుడైన నామం కలిగిన వాడు. నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము జరిగిస్తాడు అని. ఇప్పుడు గమనిద్దాం. యేసు ప్రభువు గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. జకర్యా గ్రంథంలో ప్రవచనం ఎలా ఉందంటే దేవుడు చెప్పించింది, ఇదిగో మీ రాజు, రక్షణ కలిగిన వాడు, ఆయన గాడిద మీద ప్రయాణం చేసి యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేము నివాసులారా సంతోషించండి, మీ మంచికి రాజు వస్తున్నాడు, ఆనందించండి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలారా బహుగా సంతోషించండి. సియోను నివాసులారా బహుగా ఆనందించండి అని. సియోను అనగా పరలోకం, భూమి నుండి యెరూషలేము ప్రజలు. మీ మంచికి రాజు వస్తున్నాడు కనుక మీరు బహుగా ఆనందించండి. వారి మధ్య చాలాసార్లు తిరిగాడు. ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా వాక్య నెరవేర్పు సమయమాసనమైంది. అది ఆకారముగా యెరూషలేము వేలే సమయం. ఇంకా మరలా ఏ అవకాశాలు లేవు. మరలా శిలువ, త్యాగము, శ్రమలు అనుభవించే సమయాలు ఆసన్నమై ఉన్నాయి. దీని తర్వాత శ్రమలు, ముందేమో ఈ ఘనత. పరలోకంలో తండ్రి అంటున్నాడు, మీ మధ్యకు రాజు వస్తున్నాడు, మీరు బహుగా ఆనందించండి. ఎందుకు అంటే ఆ రాజు గాడి దగ్గర. ఎవరైనా రాజులు వెళ్తే గుర్రాల మీద వెళ్తారు. గుర్రం మీద వెళ్ళిన వాడు యుద్ధాలు చేయడానికి, హాని చేయడానికి, యుద్ధం చేయడానికి రాజులు గుర్రాల మీద వెళ్తారు. కానీ ఈయన యుద్ధం చేయడానికి రాలేదు. ఈ రాజు యేసయ్య పరలోకమున పంపబడిన ఈ రాజు యుద్ధం చేయడానికి కాదు, ధీరుడిగా ఉంది. రక్షణ కావాలి, మీ అందుకు వస్తున్నాడు, మీకు రక్షణ తెస్తున్నాడు. ఇదిగో మీ మంచికి ఆయన వచ్చుచున్నది, నాశనం చేయడానికి కాదు, సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు. మొట్టమొదటిది, ఈ రాజు బయలుదేరి వచ్చుచున్నది ఏంటంటే మీకు సమాధానం ఇస్తున్నాడు. సమాధానానికి రాజైన, ఎందుకంటే సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు, ప్రజల మధ్యన సమాధానం లేదు, భార్య భర్తల మధ్యన సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యన సమాధానం లేదు. సమాధానం లేకపోతే ప్రాణము, మనస్సు లోపట శాంతితో, ఆనందంతో ఉండగలరా? భారము, వేదన. నేను మీకు శాంతిని ఇవ్వడానికి, శాంతి లేకుండా ఉన్నారు కదా మీరు. నీ అనుభవం శాంతి లేదు, నెమ్మది లేదు,
నా శాంతిని ఇవ్వడానికి, సమాధానం ఎప్పుడైతే మీకు కలుగుతారో మీరు సంతోషంగా ఉంటారో. మనుషుల మధ్య సమాధానం లేదు. కుటుంబాలుగా వేదన బాధకరంగా ఉన్నాయి, సమస్యలతో ఉన్నారు. ఒక భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే మనసు శాంతిగా ఉండదు. అన్నదమ్ములకి సమాధానం లేకపోతే శాంతి ఉండదు. ఒక అధికారితో సమాధానంగా లేకపోతే పని చేయలేము. పొరుగు వారితో సమాధానం లేకపోతే మనసు కుదురులతో బాధకరంగా ఉంటుంది. కుటుంబాలలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలతో సమాధానం లేకుండా ఉన్నాం. ప్రతి కుటుంబానికి ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో బాధకరమైన విషయాలలో ఉన్నాం. మనుషుల మధ్యకి సమాధానాన్ని తీసుకొస్తున్నాడు ఆయన. కనుక ఆయన బయలుదేరి వచ్చిన ఈ రాజు సమాధానం ఇవ్వడానికి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదువుతాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిష్యుడు పుట్టి ఉన్నాడు, కుమారుడు అనుగ్రహించబడి, ఆయన భుజ మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. ఇన్ని పేర్లు కలిగిన వాడు, ఇన్ని విడుదల కలిగిన వాడు. సమాధానకర్త. ఈయన మనకి సమాధానాన్ని కలిగి చేస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇంకా మనకి ఏం కనబడుతుందో చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా చేసి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనుషులతోనే కాదు దేవునితో కూడా సమాధానం పరుస్తున్నాడు. హల్లెలూయా. నిద్ర వచ్చిన చెప్పండి హల్లెలూయా. మరి మన ఇంకే వెనకాల ఉందా? నిద్ర అవుతుందామా? ఓకే. మనుష్యుడికి సమాధానము పరలోకములో ఉన్న తండ్రితో సమాధానము కలిగించడానికి. మరి దేవునికి మనకి సమాధానం లేదా? లేదు. దేవుడితో నీకు సమాధానం ఎక్కడ ఉంది? మీరు పాపం చేశారు, మీ పాపములు రక్తముల ఎర్రవేయడను. ఇదిగో పోట్లాడుకుంటున్నారా, మన వివాదము తీర్చుకుంటున్నారా అన్నాడు. నీకు నాకు కుదురుతలేదు, నువ్వు పాపములో ఉన్నా, పాపం విడిచిపెట్టడం పోట్లాడుతున్నా, నీకు నాకు సంబంధం లేదు, కుదురుతలేదు, నీకు నాకు పోట్లాట జరుగుతుంది, సమాధానం లేదు. నువ్వు పాపం విడిచిపెట్టాలి మనుషుడా. దేవుని దగ్గరికి దేవుడితో సమాధానము కుదరాలి. ఇప్పుడు ఆయనకి మనకి మధ్యన సమాధానం లేని ఈ పాపం అనేది అడ్డు వచ్చింది. ఈ పాపం అడ్డు వస్తే దేవుని దగ్గరికి చేరలేకపోతున్న, దేవుడు మన దగ్గర రాలేకపోతే, కలవలేని పరిస్థితుల్లో, ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనకి సమాధానం లేదు. ఇక్కడ భూమి మీద సమాధానం లేదు, దేవుడితో సమాధానం లేని మనుషులు. కనుక ఇప్పుడు క్రీస్తు వచ్చి నీలో ఉన్న పాపశాపం అంతా ఆయనపై వేసుకుని తీసేస్తున్నాడు. ఆయన మనకి తండ్రి అయిన దేవునికి మనకి సమాధానం కుదర్చడానికి వచ్చాడు. ఆయన ఈ రాజు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనుషులలో ఉన్నటువంటి ప్రతి దోష పాపమును అడ్డు వస్తుంది. నీకును నాకును పాపం అనే కూడా అడ్డు వస్తుంది. నీకు నాకు మధ్య పాపము ఉన్నదే గనుక దాన్ని తీసివేసి తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి వచ్చిన మహారాజైన. పరలోకం చేరాలంటే, తండ్రి దగ్గరికి చేరాలంటే, తండ్రి దగ్గర ఉండాలంటే కుమారుడు నీ కోసం వచ్చాడు. అందుకు నువ్వు సంతోషించు, ఆనందించు. ఇది మహా గొప్ప కార్యమమ్మా. ఓ యెరూషలేము ప్రజలారా, రాజు వచ్చుచున్నాడు. కనుక సమాధానకరమైనటువంటి రాజు. 9వ వచనం.
9వ వచనం. అదే అందులో 9. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షించబడుదుము. చాలు. ఏబీసీ 12:16 వచనం త్వరగా చదవాలి. టక్ టక్ చదవాలి, ముక్కలు కాదు. ఆయన మనకి సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమనే పాపము అనగా మన శరీరమందు కొట్టివేయబడి ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఏకపరిచాడు. సమాధానం ఏం చేస్తాడు? మళ్ళనే ఏకపరిచాడు. భేదము అనేటువంటిది అంత తీసి పారేశాడు. యూదుడని గ్రీసు దేశస్తుడని ఆవాలని వీళ్ళని కాకుండా మీరు సమాధానపరచాలి. మళ్ళీ ఏం చేస్తుంది? నువ్వు పలానుడు ఈ సమాధానం దూరుతలేదు. నువ్వు పలానుడు, నీకు కుదరదు, నువ్వు వేరు నేను వేరు అని ఇంకా ఉందా నీలో? దేవునికి పని చేయదు. మధ్య గోడను, వేదమనే గోడను, ఆ పాపమనే గోడను పగలగొట్టి తీసివేసి ఏకపరచమని వచ్చాడు. మనుషులు ఎందుకు పెట్టుకున్నాం? రకరకాలు పెట్టుకున్నాం. పనికి మాలి అన్నీ పెట్టుకున్నాను. నేను పలానా, నేను పలానా, నీవు అలాగా, నేనేలాగా అని ఇవన్నీ తీసుపరిసి ఏకపరచాలి. ఈ దరిద్రమంతా పోయి ఏకపరచాలి. ఇలాంటి వారి పరలోకంలో ఉంటారు. జరిగిన సమాధానకర్త దేవుడికి స్తోత్రకరంగా జరిగ దేవుడి బిడ్డలారా, ఒకవేళ సమాధానపరచబడకపోతే, దేవుడితో సమాధానము, మనుషులతో సమాధానము లేకపోతే మీరు తర్వాత చదువుకుంటారు ఏం చేస్తారు. కానీ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, ద్వితోపదేశకాండం 31:17 ఒకసారి చదువుతాం. ద్వితోపదేశకాండం కొన్ని వివరాలు చెప్తాను, చదివి రాసుకోండి, కొన్ని ఏమో చదివిద్దాం. ద్వితోపదేశకాండం 31:17. మీరు కానీ సరిగా లేకపోతే, మీరు కానీ మాట వినకపోతే, మీరు కానీ సమాధాన పడకపోతే, ప్రభు చెప్పినట్లుగా చేయకపోతే, నేను మాత్రము పాపము మళ్ళా మామూలుగా రాదు. అప్పుడు ఆయన పాపం అయితే, దేవుడే శత్రువు అయితే ఏం జరుగుతుంది చెప్తున్నాడు ఇక్కడ. చదవండి. నేను వారిని విడిచి ఏమైపోతాడండి? ఈరోజు అయిపోతాడండి. ఆయన ఈరోజు అయిపోయాడంటే నీకు తెలిసిన ప్రమాదం. విరోధన అయ్యానంటే నీకు చాలా ప్రమాదం. నీ స్థితి ఎలా ఉంటుంది? నీకు ఘోరంగా ఉంటుంది. ఇంకా కింద చదివి, వాళ్ళు క్షీణించిపోతారు. విస్తారమైన కీడు వస్తుంది. ఈరోజు అయిపోయాడంటే దేవుడు వెంటనారా బాగేనండి. దేవుడే కానీ నీకు విరోధం అయ్యాడంటే విస్తారమైన కీడు నీకు వస్తుంది. ఆపదలు వస్తాయి. ఇంకా గడిలో ఆ దినమున వారు అయ్యో మన దేవుడు మన మధ్యన లేడు కలిగినే కదా ఈ కీడులన్నీ మనకు సంభవిస్తున్నాయి. దేవుడు లేకపోతే ఏం జరుగుతుందో, దేవుడు లేక మనకి నష్టాలు, దేవుడు మన మధ్యన లేక ఇంత ఘోరమైన పరిస్థితి, ఇవన్నీ జరగడానికి గల కారణం దేవుడు లేక. దేవుడు విసర్జిస్తే, దేవుడిని విడిచిపెడితే, దేవుడే శత్రువు అయితే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత కీడు ప్రారంభమయ్యిందా నువ్వు తట్టుకోలేవు. అది ఆగదు. నాశనమే వారికి అంతముగా అయిపోయినట్లు ఉంటాడు. దేవుడే కానీ శత్రువు ఉంటే ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయనకి విధేయత చూపాలి,
సమాధానపరచిన రాజు వచ్చాడు. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఇంకా చదవాలంటే చాలా ఉన్నాయి. లేవికాండం 26:14 రాస్తున్నాను. లేవికాండం 26:14 నుండి 19 వచనాలు, 17 వచనంలో కూడా దేవుడు పగవారైతే ఏమి జరుగుతుందో టైం లేదు, నేను చెప్తాను, అయిపోయి అది చాలా చెప్పాలి. ఇంకెప్పుడు చెప్తాం, ఇవాళ చెప్పకపోతే టైం లేదు. ఇప్పుడు చదివించినాయని ఓకే. దేవుడే కానీ శత్రువు అయితే ఏం జరుగుతుంది జీవితం మనుషుడానిగా. శత్రువుగా చేసుకున్నావా దేవుని? మిత్రుడిగా, స్నేహితుడిగా, తండ్రిగా, కాపరిగా చేసుకుంటున్నావు. పరమస్వరూపుడైనటువంటి దేవుడు. ఇంకా అన్ని వదిలేస్తున్నాను, ముందుకు వెళ్ళిపోతాను. ఇంకా ఓకే. సమాధానం లేదు. లూకాసు వార్త 12:52. లూకాసు వార్త 12:52. $52 12:52 లూకాసు వార్త. పై నుండి నేను సమాధానం ఉండడానికి రాలేదు. ఎక్కడ వచ్చిన వారి నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఇదివరకు రగులుకునే ఉంది. నేను సమాధానం తీసుకురాలేదు. నేను భూమి మీద సమాధానం తీసుకొస్తానని తలంటున్నారా? కాదు, వేదములు కలగజేయడానికి వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఒక మందికి ఎట్టలేదు, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఎంత ఉన్న వాళ్ళు మీకైనా అర్థమవుతుంది బోధ. ఏవయ్యా అలాగే అంటారు విశ్వాసం. అర్థమైన వారికి మొక్కలు తెలిసిపోతున్నాయి నాకు. వాక్యం ఏంటి ఇలా ఉందని. ఇప్పుడు వారికి నేను సమాధానం, రాజు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆయనే అంటున్నాడు, ఏమని? నేను భేదాలు కలిగి చేస్తాను. సమాధానం తీసుకోవడానికి తలంతున్నారా? కాదు. ఏం తీసుకొస్తున్నా? ఇంట్లో భేదాలు వస్తాయి, సమాధానం కాదు అన్నాడు. మరి ఇప్పటి వరకు సమాధానం రాజు సమాధానం తీసుకుని సంతోషించాలి, ఆనందించాలి. ఈయన ఎంత సమాధానం, మనుషులకు దేవునికి సమాధానం కలిగ చేస్తానని చెప్పుతున్నా దేవుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక వాక్యం ద్వారా దేవుడు తన మాట తెలియజేస్తున్నాడు, నేను సమాధానం తీసుకురాను. భూమికి నేను సమాధానం తీసుకురాకపోతానని అనుకుంటున్నారా మీరు? కాదు, వేదములు కలిగి చేయలేకపోతున్నాను. ఒకరికి వేదాలు ఓట్లాక. ఇదేంటి? జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు ప్రభు చెప్పాడు ఈ మాట అంటే, ఒక వ్యక్తి లోకములో, పాపములో, లోకానుసారంగా ఉన్న వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకుంటే వెంటనే భేదాలు ప్రారంభమవుతాయి. సమాధాన రాజ్యం గమనిస్తే అసమాధానం ఇంట్లో ప్రారంభమవుతుంది. కోడలు ప్రభు దగ్గరకు వస్తే అత్తగారు ఊరుకోదు, మాంగారు ఊరుకోదు, భర్త ఊరుకోదు. ఇలాగ ఎంతమందికి జరుగుతుంది. మన ముస్లిమ్స్ సహోదరి సాక్ష్యం ఇస్తాం. యేసు ప్రభు వాక్యం చిన్న బైబిల్ తలగడ దగ్గర పెట్టుకుంటే బైబిల్ ఇసిరేసేసి మనిషిని బరబర లాగిపోయాడు. ఆపరేట్ చేసిన మనిషి కుట్లేసిన 15 రోజులకి రోడ్డు మీద బరబర లాగేసాడు. అరే కఠినమా? ఒక బైబిల్ పట్టుకుంటే వెంటనే
ఇలా ఎంతమంది, వేల మంది జరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాలలో వేరేగా మతముల నుంచి ప్రభువును నమ్ముకుంటే ప్రభులు పోతుంది. దాని ప్రపన్న భార్య నమ్ముకుంటే భర్త ఊరుకోండి, భర్త వస్తే భార్య ఊరుకోండి, పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఊరుకోండి. భేదం, కక్షం. ఈమె ఆతలు తోలేసేసారు. ఈమె ఏం చేశారు? బైబిల్ కావాలా దేవుడు? బైబిల్ దేవుడు కావాలా? మా కుటుంబం కావాలా? మేము కావచ్చు దాన్ని ఆతలు పాటిస్తాం. ఆ దేవుడే కావాలంటే నీవు ఒక అడుగు కూడా లోపలికి పెట్టడానికి నేను బయటికి తిరిగింది కరెంట్ పోయింది. దేవునికి స్తోత్రం. ఇదొకటి ఎక్కడ అటు ఇటు తిరగకుండా నువ్వు నవ్వుతున్నావు, నువ్వు ఉండి దిక్కుతున్నావా తిప్పవు, అలా చూస్తావు. గమనించండి, మా ఈ ఉన్న వాళ్ళ దృష్టి గమనించండి. భేదములు వస్తాయి. ప్రభువును నమ్ముకుంటే ఏమొస్తున్నాయి? కానీ సహించుకో, ఓర్చుకో. కొంతకాలం తర్వాత వారు మార్చబడతారు. ప్రభు వారితో మాట్లాడతారు. దానికి ఇన్ని భేదాలు, నన్ను నమ్ముకుంటే ఇన్ని. అందుకే నేను అగ్గిని వేయడానికి అంటే అర్థం అదే. ఎంత అగ్గి, కుటుంబాలు చీలిపోతాయి. వేరొకటి చేయి ఏమంటారు? ఒక బైబిల్ పట్టుకో, ప్రభు యేసయ్యను నమ్ముకున్నాను. ఎంత ఘోరంగా ఉంటుందో అది. ఆ సందర్భం ఇలాగ జరుగుతుంది, నా గురించి ఇలా జరిగితే కుటుంబాలలో అని దేవుడు ఆ మాట యొక్క అర్థం. గనుక నీవు నన్ను వెంబడించు, సమాధాన రాజ్యం వెంబడించు, మిగతా వాళ్ళందరూ ఈ సమాధానంలోకి వస్తారు. గనుక ఆయన సమాధాన రాజ్యం. 2వ సూచన, రాజుల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ఇంకా 2లో ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. త్వరగా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. గాలి అయిపోయినా పర్లేదు, శ్యామల గారినా పర్లేదు, అగ్నిగుండానికి కట్టి ఉండాలి. అగ్నిగుండం శాశ్వతంగా ఉండాలి, అక్కడ అసలు ఉండలేదు. ఒక్కొక్కటి. ఇప్పుడు 2వ సూచన ఏంటంటే, ఖర్జూరపు మట్టలను బట్టలు పరిచారు కదా. ఖర్జూరపు మట్టలు అంటే ఏంటి, బట్టలు అంటే ఏంటి మనకు అర్థం కావాలి. అందుకు రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 12వ వచనం. వస్త్రాలు పట్టుకుని చాలు. ఇప్పుడు ఈయన రాజు కనుక ఏం వేశారు? బట్టలు వేసే ఆచార పద్ధతుల వరకు ఉన్నాయి. ఎందుకంటే రాజుకి నడుపుతున్నప్పుడు వాళ్ళకి బట్టలు వేశారు. ఇంకేం చేశారు? లేవీకాండం 23:39. లేవీకాండం 23 అధ్యాయం 39, 40 వచ్చిన. 7వ నెల 10వ దినాన్ని మీరు భూమి పంటలు కూర్చోనగా 7 దినాలు యెహోవాకు దేవునికి పండగ కింద ఆచరించాలి. మొదటి దిన విశ్రాంతి దినం,
ఈత మట్లను, గొంజి చెట్లు కొమ్మలను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన సన్నిధిని ఉత్సాహముతో చేయండి. ఉత్సాహించండి. పండగలు 7 రోజులు ఇవన్నీ పట్టుకుని దేవుడిని ఆరాధించాలి. 7 రోజులు ఈ కొమ్మలు పట్టుకొని అది ఇశ్రాయేలుకి ఇచ్చిన పండగలు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పండగలు. వారు ఇవన్నీ తీసుకున్నారు. ఇవన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఆరాధించారు. జాన్ వెస్లీ గారి చర్చిలో కూడా ఇవన్నీ పట్టుకుని వచ్చి చర్చిలో ఆరాధించారు. ఇప్పుడే యూట్యూబ్లో చూశాను. అవి సరే, ఎవరిష్టం అది, అభిప్రాయం అది. ఇప్పుడు మనం గమనించినట్లయితే రాజులకి బట్టలు వేశారు. దేవునిని మహిమపరచడానికి ఇవన్నీ పట్టుకున్నారు. ఆ కారణాలు వారికి తెలుసు కనుక, ఆ పండగల పద్ధతి అని తెలుసు కనుక, ఇప్పుడు యేసయ్య గాడిద మీద వెళుతున్నప్పుడు బట్టలు పరిచారు. ఎందుకంటే ఆయన రాజు, భూలోక రాజు కాదు, పర్వత సంబంధమైన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈయన రాజు కనుక బట్టలు పరిచారు. కారణం అది. పాత నిబంధనలో వారు యూదులు కనుక యూదా జాతికి ఉన్న ఆలోచన రాజులకు ఏం చేస్తారో, పండగలకు ఏం చేయాలో, దేవుని ఎలా మహిమపరచాలో అనేటువంటి పండగల గురించి ఆలోచన వరకు ఉంది కనుక, మా రాజు మా దగ్గరకు వస్తున్నాడు, మాకు విడుదల కలుగుతుంది, మా రాజు మా మధ్యకి వస్తున్నాడు, మాకు ఒక రాజు మాకు దొరికాడు, మా మధ్యకి వస్తున్నాడు, ఈయన రాజు కనుక అని జయధ్వనులతో స్తుతించి ఆరాధించారు. ఆ రోజు వారు బట్టలు వేశారు. గనుక ఆరాధనకు యోగ్యుడైన, స్తుతులకు యోగ్యుడైన గనుక ఇది ఏం చూపిస్తుందంటే ప్రజలకు ఒక ఉత్సాహ ఆనందం. రాజు మాకు వచ్చాడు, మాకు విడుదల కలిగించే రాజు దొరికాడు, రాజు మా మధ్యకు వస్తున్నాడు కనుక ఉత్సాహ ఆనందం. ఈ ఉత్సాహంతో ఈ ఖర్జూరపు బట్టలు పట్టుకొని ఆ దినాన్ని ప్రభుని ఆరాధించారు. గనుక దేవుని బిడ్డలారా, నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. గమనించవలసిన విషయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ఒకరిద్దరు ఆంధ్రలోలే, ఈ తెలుగులే కాకుండా అన్ని దేశంలో, అన్ని భాషలలో, అన్ని దేశం నుండి వచ్చిన వారిని, ప్రజల నుండి, ఆయా భాషలు, ఆయా దేశాల నుంచి వచ్చిన వారి నుండి ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహము పరలోకంలో కనిపించే దేహానికి వారు తెల్లటి వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు మట్టలను చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్లని యేసయ్య ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా ప్రభు గొర్రె పిల్లకును మా రక్షణకర్తయకు స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అక్కడ దేవుని స్తోత్రం. ఎక్కడంటే పరలోకంలో తెల్లటి వస్త్రాలు ధరించుకుని గొప్ప లెక్కింపలేని సైన్యం సింహాసనం ఎదుట నిలబడి ఖర్జూరపు మంటలను చేత పట్టుకొని దేవుడిని ఆరాధిస్తారు. ఈ సంఘటన ఎవరు చూశారు? యాహాను చూశారు. ఇంకా ఎంత పడక ముందే దేవుడు చూపించేసాడు అక్కడ సీను. జరగబోయేదాన్ని సినిమా కింద చూపించాడంతే. జరగవలసిన వాటిని చూశారు. ఇప్పుడు పరిశుద్ధులందరూ కూడా ఖర్జూరపు మంటలను పట్టుకుని పరలోకంలో గొర్రె పిల్ల ఎదుట ఆరాధిస్తున్నారు. ఆయన స్తుతులకు ఆరాధనకు పాత్రుడు. ఇది జయోత్సాహమునకు సూచన. యేసు ప్రభు వారు వెళ్ళడానికి జయోత్సాహముకు సూచన రెండవది. మూడవది చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక
10వ జంతువుతో వచ్చినాం. అదేది మన యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల నీవు రక్షించబడతావు. రక్షణకర్తగా వస్తున్నారు కనుక రక్షణ గలవాడు రాజు, రక్షణ కలిగిన వాడు సమాధానం తీసుకెళ్తున్నాడు గనుక వారికి విడుదల, మాకు రాజు దొరుకుతున్నాడు, మాకు విడుదల కలుగుతుంది అని జయోత్సాహం చేశారు. ఎన్ని చెప్పాను? ఒకటి సమాధానం. మొట్టమొదటి ఉత్పత్తిగా కొన్ని చెప్పాను, అవన్నీ నేను చెప్పడానికి టైం లేక ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. రెండవది సమాధానం. రెండవది ఇంకా తర్వాత ఏం చెప్పాను? ఏం చూసినా ఖర్జూరపు మాటలు బట్టి ఉత్సాహము ఉత్సాహ గానంతో ప్రభువును స్తుతించే యోగ్యత అర్హుడు కనుక జయానందము కలిగినటువంటి జనం. మూడవది రక్షణ కలిగిన వాడిగా వెళ్తున్నాడని వ్రాయబడిన మాట. ఈయన ఎవరంటే రక్షణ కలిగిన వాడు కూడా రాజు, సమాధానం ఇచ్చిన వాడు. మూడవది రక్షణ ఇచ్చిన దేవుడు. రక్షణ అంటే విడుదల మీకు కలుగుతుందయ్యా. యెరూషలేము ప్రజలారా, మీ అందరికీ విడుదల కలిగించే రాజు వస్తున్నాడు కనుక మీరు మీ నోటితో ఆయన రక్షకులను ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? మీరు విమోచించబడతారు, రక్షించబడతారు. కనుక మీరు హృదయం విశ్వాసం ఉంచిన యెడల మీరు రక్షించబడతారు. మీ నోటితో ఒప్పుకోండి, మీకు విడుదల కలుగుతుంది అని ఆత్మీయ ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. కనుక మీ హృదయాలలో నిత్యానందం, కనుక శారీరక ఆనందం కొంతకాలమే, మీ హృదయంలో నిత్యానందముని ఇవ్వడానికి ప్రభు రక్షణ, విడుదల, విమోచన కలిగించడానికి వచ్చిన ప్రభు. మత్తయి సువార్త 21:9. మత్తయి సువార్త 21:9 త్వరగా. ముందు వెనక వచ్చుచున్నవారు దావీదు కుమారుని జయమని వారు ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడిన గాకని సర్వోన్నత స్థలములలో ఓ కేకలు వేశారు. ఈయన రక్షణ మాకు అనుగ్రహించున్నాడు. రక్షించే దేవుడు మాకు వచ్చాడు, మా రాజు మాకు వచ్చాడు, మా మధ్యకి మా రాజు వచ్చాడు, మాకు విడుదల కలుగుతుంది. రోమా ప్రభుత్వం దగ్గర అణిగిపోయి ఉండవలసిన అవసరం లేదు. రోమేలికెల్లా మేము బానిసలుగా ఉండవలసిన, వాళ్ళ అధికారం క్రింద ఉండవలసిన అవసరం లేదు. మాకు రక్షణ కలిగిన వాడు చేసేది ఆనందం. ఎందుకంటే దేవుడు తన యొక్క విమోచనించే రక్షకును పంపిస్తానన్నాడు కదా. వారికి కొంతమందికి అవగాహన కలిగింది ఇక్కడ, అందరికీ కాదు. ఈ ప్రజలకు ఆనందం కలిగితే మాకు రాజు వచ్చేసాడు కనుక మాకు విడుదల కలిగిందని అనుకున్నారు. కనుక ఈ ఆనందంతో దేవుడిని మహిమపరిచారు. లోకసువార్త 19:40 దగ్గరికి వచ్చాడు. 41 లోకసువార్త 19:41. ఇప్పుడు 4వ మాట ఏంటో చూచానంటే, ఆయన పట్టణములోనికి యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత అబ్బో ఇప్పుడు ఏం చేశాడు? దాని గురించి ఏడ్చాడు. దాని విషయమే పట్టణం గురించి ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. బాగానే ఇప్పుడు అంతా బాగానే ఉంది. కొనసాగాడు గాడిద మీద. యెరూషలేము పట్టణం సమీపించిన తర్వాత చూసి ఎడుతున్నాడు. వీళ్ళందరినేమో జయోత్సాహాలతో ఆరాధిస్తున్నారు. దావీదు తనయ అని అప్పుడు ప్రణామైలో తీసిన పాట అది. అంటే అలా ఆరాధించుంటారని ఊహించి వారు సినిమా తీశారు కరుణామయుడు. ఆ కరుణామయుడు ఇంతకు మీకు అసలు చూపించారు.
యేసుప్రభు గాడి మీద వెళ్ళి ఎలా స్తుతించారని అవగాహనకి ఇంత ఆరాధించి ఎంత తీసుకెళ్లారు లోపలికి, పట్టణంలోనికి ఆయన నడిపించారు. గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు, బట్టల మీద ఆయన నడిపిస్తున్నారు. యేసుప్రభు చూశారని గాడిద గురించి ఆలోచించలేదు. అంటే గాడిద ఉన్న యేసుప్రభు ఎక్కడే కనుక మీరు వచ్చింది గాడిద, ఆ గాడిద మనమే. అటు ఒక మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాడు, యెరూషలేములోకి తీసుకెళ్తున్నాడని అర్థం. ఈ గాడిద మీద కూర్చున్నాడంటే దానికి విలువ వచ్చింది. యేసుప్రభు లేకపోతే గాడిద విలువ ఉంటుందా? నీ బ్రతుకు కూడా అంతే. యేసయ్య లేని ఏ వ్యక్తి అయినా విలువ లేదు. యేసు ఉంటే నీకు విలువ, యేసు ఉంటేనే విలువ. యేసయ్య వల్ల దానికి విలువ వచ్చింది కనుక బట్టలు వేశారు. బట్టలనే నడుపుతూ చివరికి పట్టణంలోనికి వెళ్ళి యెరూషలేము పట్టణం సమీపించిన తర్వాత ఇంకొక సూచన ఏంటంటే ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడండి. మాకు రాజు వచ్చాడని ఆనందిద్దంటే ప్రజలు, ఈయనేమో ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. పట్టణాన్ని చూసి అయ్యో ప్రజలారా, యెరూషలేములో ఉన్న నివాసులారా, ప్రజలారా, ఇప్పుడైనా నా మాట వింటే ఇంత మేలు. జరగబోయేది పట్టణానికి ఏం జరుగుతుందో నమ్మకపోతే, రక్షకుడు అంగీకరించకపోతే, మీ దగ్గరికి దేవుడు తన రక్షకుడిని పంపించాడు, ఆయనని కానీ అంగీకరించకపోతే, మీరు ఒప్పుకోకపోతే మీకు జరిగే సంఘటన భయంకరమైంది. తల్లికి పిల్లకి తల్లికి జాడ తెలియలేని రోజులు మీకు వస్తాయి. పట్టణం కూలిపోయే రోజు వస్తుంది. అంగీకరించకపోతే ఈ రాజుని, మీరు ఒప్పుకోకపోతే ఈ రాజు మీ దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు. ఆ రాజుని మీరు చేర్చుకోకపోతే, ఈయనే మా కొరకు పంపబడిన రక్షకుడని మీరు అంగీకరించకపోతే, మీకు కలగబోయే మహాఘోరమైన కత్తితో ఒక్కొక్కరు నలుగుతుడు తూడుతూ కింద నలుగుతుంటే శవాలు, వారి రక్తం కాలువలాగా పారుతుంది. ఆయన దృశ్యాన్ని ప్రభు చేసి ఒకరోజు అవుతుంది, ఆయన మాకు వద్దు, ఆ బరబారి మాకు కావాలి, ఆ ఖైదీలో ఉన్నటువంటి వాడే మాకు కావాలి, యేసు మాకు వద్దని, ఆ పాపాలు మా మీద మా పిల్లల మీద ఉండని అని కోరుకుని యేసును అప్పగించే యోధులు, ఆరాధించి స్తుతించి దావీదు తనయని పాటలు పాడినటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఇక్కడ స్వీకరిస్తారు. చివరికి వెళ్ళేటప్పటికి ఈయన లాజరు సమాధి తెరిచిన దగ్గర నుండి ఈయన ఉంచకూడదు, చంపేయడని లోకం అధికారులందరూ ప్రయత్నాలలో ఉన్నారు. ఈయన ఎలాగైనా చంపాలి. ఒక లాజరు సమాధి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే యేసుప్రభు ఉంచకూడదని తలంచారు. ఇదేంటో మనం రాజు అనుకున్నాము, తీరా చూస్తే ఈయన బలైపోయాడు, ఇలా ఉన్నాడు, ఈ చేతులు బలైపోయాడేంటి, ఓహో ఈయన మనకి సంబంధించిన కాదేమని ఆ విశ్వాసం వచ్చింది కొంతమంది. అందరికీ కాదు, ఇక్కడ ఆరాధించినలే, మహిమపరచునలే, సమయం వచ్చాక ఆయన పట్టుకున్న తర్వాత ఈయన మనకు సంబంధించినడు కాదు. అయితే ఈయన మనకి సంబంధించిన కాకపోతే ఈ మనవాడు కాదు, అయితే ఈయన కూడా సిలువేయండి అని చెప్పినోడే మన అలాగే తిరిగాడు. కారణం లేని పరిస్థితులు ఇక్కడ మారే. ఇప్పుడు రాజు అనుకున్నాం, ఇప్పుడే నిలదీసి ఈయన చంపాలని చూస్తున్నారు, అయితే మన దేవుడు కాదు అనుకున్నారు. అంటే ఒక వాతావరణం నువ్వు దేవుడికి అవసరమా? ఇంకొక వాతావరణం జరిగేటప్పుడు ఇక మన దేవుడి కాదు, మనకు అవసరం లేదు అనుకుంటావా? నువ్వు ఎంత బలహీనుడు, నీ విశ్వాసం ఎంత బలహీనమైంది. గనుక ప్రభు ఎందుకు ఏడ్చాడంటే, అక్కడ జరగబోయేది పట్టణానికి ఏమి సంభవించదో ఆయనకి తెలుస్తూ ఏడ్చాడు. పట్టణాన్ని చూసి ఏడ్చి నన్ను అంగీకరించకపోతే మీకు జరిగే నాశనము ఎంతో ఘోరంగా ఉంటుందో. మీరు నా మాటలు పెట్టి ఎంత మీరు కన్నీరు కాచే పట్టణం వైపు చూసి ఏడ్చాడు యేసయ్య. రక్షణ కలిగిన వాళ్ళు వస్తే అంగీకరించలేదు.
ఆ రక్షకుడు మా రక్షకుడు కాదు, మాకు వద్దు, మా కాదు ఈయన సిలువ వేయండి అని యూదులే ఆయన అప్పగించి పరిస్థితి. రక్షణ కలిగిన వాడిగా మీ దగ్గరికి ఆయన దేవుడేమో తన కుమారుని పంపారు. ఆ రాజుని మీరు అంగీకరించలేదు. నీవే మాకు రాజ్యమే, ఈయన మాకు కాదు, మాకు రాజు కాదు అని ప్రజలు అన్నారు. పిలాతునే మీరే రాజు, మాకు ఈయన మాకు రాజు కాదని స్పష్టంగా చెప్పారు. రోసి వేశారు. అయ్యో, దేవుని అంగీకరించకపోతే నీకు శ్రమ. రక్షణ కలిగిన వాడు వచ్చారు. దానికి దేవుని బిడ్డలారా ఆయన ఏడ్చాడు. కనుక వారి పాపములు వారు ఒప్పుకుంటే ఎంత మీరు. 5వ మాట ముగింపులోకి వచ్చారు. 5వ సూచన ఏమిటంటే ఆయన ఎలాంటి వాడంటే కొరింథీ పత్రిక 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 25 చదువుకుని మనం త్వరగా ముందుకెళ్ళిపోతాం. 5వ మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. ముగింపు 1వ కొరింథీ పత్రిక 15:25. ఎందుకనగా తన శత్రువులందరినీ దేవుడు తన పాదముల క్రింద వచ్చే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఆయన రాజు పరిపాలన చేస్తాడంటే అధికారం కలిగిన వాడు. ఈ రాజు ఎవరంటే అధికారము కలిగిన వాడు. ఇంకా మనం చూస్తే పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. చాలా స్పీడ్గా వచనం చదివించుకుని వెళ్ళిపోతున్నాను నేను. ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కృపాశమున ఉన్నారు. ఆయన అధికారం కలిగి ఉన్నారు. అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఒక అధికారిగా సూచనగా వెళుతున్నారు. గాడిద మీద వెళ్ళిన వారికి రక్షణ కలిగిన వాడు, జయోత్సాహమును కలిగించిన వాడు, విడుదలను కలిగించే నాయకుడు. అలాగే ఇంకేంటి, యెరూషలేము గురించి కన్నీరు కార్చినటువంటి వాడు. అంటే ఆయనకి భారము ఉంది, ఆత్మల భారం. నాశనం అయిపోవడానికి ఇష్టం లేదు, అందుకే కన్నీరు కార్చాడు. ఆత్మల భారము కలిగిన వాడు కనుక ఏడ్చాడు. ఎంత జయోత్సాహంతో వెళ్ళినా చివరికి ఆయనకి ప్రజలను చూసి భారం కలిగి ఏడ్చాడు. ఎవరు నశించిపోదా, దేవునికి ఇష్టం కాదు. 5వది ఆయన అధికారం కలిగిన వాడు. గనుక పేతురు పత్రికలో ఆయన అంటాడు, సర్వమును అన్నిటి మీద పరలోకముందు భూమి మీద ఆయనకి అధికారం కలిగిన వాడు. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది. ఇంకా మనకి సమయం ఎక్కువైపోతుంది కనుక మత్తయి సువార్త 28:18 చదివి. మత్తయి సువార్త 28:18. 28:18. యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. నాకు అన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. సర్వాధికారము కలిగిన వాడు. ఎన్ని చెప్పాను ఒకసారి చెప్పండి. అలా మర్చిపోయి రాసుకోలేదా? ఓకే. 5 సూచనలు 5 భాగాలుగా మీకు తెలియజేశాను. మొట్టమొదటిది సమాధానపు రాజు. 2వది జయోత్సాహమును కలిగించిన దేవుడు. 3వది రక్షణ కలిగిన వాడు. 4 భారము కలిగిన వాడు. 5 అధికారము కలిగిన వాడు. ఈ సూచనలు గాడిద మీద వెళ్ళే యేసయ్య ఎవరు అంటే ఇన్ని అధికారాలు కలిగి మనుషుల మీద అధికారము, మనుషులకు రక్షణ, సమాధానాన్ని కలగ చేయడానికి వచ్చుచున్నాడు కనుక యెరూషలేము ప్రజలారా మీరు సంతోషించండి.
మీకు ఏదేది సమాధానం లేదా సమాధానం ఇవ్వాలి. ఎందులో మీరు బంధించబడిపోయారో వాటిని విడుదల చేయడానికి రక్షకుడుగా మీ మధ్యకి వచ్చారు కనుక ఆయన భారము కలిగి మిమ్మల్ని అందరినీ విమోచించడానికి వచ్చినటువంటి భారము కలిగిన వారు ఏడ్చారు. ఐదవదిగా అన్నిటిపైన అధికారము కలిగిన వారు. ఒక రోజున ముందే ఆ అధికారముతో ఆయన తీర్పు తెచ్చే అధికారం కూడా అయింది కనుక అన్నిటిపై అధికారం అయినటువంటి పరిపాలన చేసే అధికారం ఉంది. ఇంకా చెప్పాలి చాలా ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ఈరోజు మత్తన ఆదివారం అంటే యేసు ప్రభు వారు బయలుదేరి యెరూషలేమునికి వెళ్తారని ప్రవచనాత్మీయంగా చెప్పబడిన మాటలు నెరవేర్పులో ఆయన ఇన్ని సూచనలు ఆయనలో ఉన్నాయి. ప్రజలకి ఇంత ఉపయోగకరమైన వారు, మీరు బహుమానందించండి, సంతోషించండి, దానికి ఆయన విశ్వాసం ఉంచండి, మీరు కూడా విడుదల పొందుతారు. ఆయన వలన మీకు సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, పాపభారం పోతుంది, అశాంతి పోతుంది, శాంతిని సమకూరుస్తారు. అందుకే రక్షణ కలిగిన వాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. చదువు. మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. ఈ దినము చెప్పబడినటువంటి మత్తల ఆదివారం అనేటువంటి ప్రపంచమంతటా ఒక ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు, తెలియజేస్తున్నారు. లోకానికి వచ్చిన దేవుడు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆయన నీతి కలిగిన వాడు దోషాన్ని ఇవ్వడానికి, ఉత్సాహాన్ని ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి, విడుదలనివ్వడానికి ఈ లోకానికి వచ్చావు. ప్రభువానికి వందనాలు. నువ్వు రాజు, పరలోకములో ఉన్న రాజు. భూలోక రాజులు నశించిపోతారు, చనిపోతారు. ఈ రాజు ఎప్పటికీ చనిపోడు. ఈ రాజు శాశ్వతమైన వాడు. ఈ రాజు పరలోకం నిరంతరము రాజులు ఉండే దేవుడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. భూలోక రాజులందరూ నశించిపోతారు. ఈ రాజు దీనుడై గాడిద మీద బయలుదేరి యెరూషలేముకు నడిపిస్తున్నాడు. పనికి రాని, యోగ్యత లేని గాడిద, అసహ్యమైన, అపవిత్రమైన గాడిద. క్రీస్తు ఉంటేనే దానికి విలువ. యేసయ్య మీరు ఉంటే